టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల గుడిపాటిగడ్డలో పురపాలక ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ డీఈఓ జనార్దన్ రెడ్డి. ఈ విద్యా సంవత్సరంలో పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఉత్తమ ఫలితాలను తీసుకొచ్చేందుకు నంద్యాల జిల్లా డీఈఓ జనార్దన్ రెడ్డి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. విద్యార్థులకు చక్కటి విద్యను అందించడమే కాకుండా సరైన వసతులు కల్పిస్తామని, విద్యార్థులకు చక్కటి విద్యను అందించడమే లక్ష్యంగా ఉదయం నుండి పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల సమస్యలను, పాఠశాల యొక్క సమస్యలను తెలుసుకొని పాఠశాలలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమని ఆయన అన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యతగా తీసుకుని చక్కటి విద్యను అందించాలని డీఈఓ జనార్దన్ రెడ్డి కోరారు. నాడు నేడు పనుల్లో అలసత్వం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పాఠశాలలను తీర్చిదిద్ది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. గుడిపాటిగడ్డ పురపాలక ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల యొక్క నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని, ఉచిత ఇసుక అందుబాటులో ఉండడం, ఎక్కువ వినియోగం వల్ల కొంత ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని, అలాంటి సమస్యను అధిగమిస్తామని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. తాను వచ్చిన కొద్ది రోజుల్లోనే అధిక మొత్తం పాఠశాలలను తనిఖీ చేసినట్లు తెలిపారు. కొన్ని కారణాల వల్ల పాఠశాల నిర్మాణ పనులు ఆగిపోవడంతో అవసరమైన వనరులను సమకూర్చి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపాటిగడ్డ పురపాలక ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ఫయాజ్ రహీం, ఉర్దూ పాఠశాల డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మున్సిపాలిటీ అని, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అయితే కొందరికేమో రెగ్యులర్గా శాలరీస్ వస్తూ ఉంది, కొంతమందికి 2 నెలలు 3 నెలలు లేట్ అవుతా ఉంది. మరి అది కూడా లేట్గా కాకుండా మేము ఆఫీసర్స్తో డిస్కస్ చేసి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వాళ్ళకి శాలరీస్ వచ్చేటట్టుగా మనము యాక్షన్ తీసుకుంటాం. దాదాపు 30-35 స్కూళ్ళు చేశాను. 30-35 స్కూళ్ళల్లో కూడా నాడు నేడుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. కొన్నింటిలో ఇసుక సిమెంట్ లేక ఆగి ఉంది. వాటికి కూడా మనము కలెక్టర్ మేడం గారితో మాట్లాడి మనం నంద్యాలలో అన్ని స్కూళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఎంత సిమెంట్ కావాలో అంత కూడా సప్లై చేయడానికి మేము ప్లాన్ చేసేసి సప్లై చేపిస్తాము. అట్లాగే ఇసుక కూడా మనకు ఫ్రీగా ఇసుక దొరుకుతుంది. అయితే అది తగినంతగా లేనిదాన కొంచెం షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు అది కూడా మాట్లాడి ఇసుక ఎక్కడ దొరుకుతుంది, అది ఎలా దొరుకుతుందో కనుక్కొని ఆ ఇసుకను కూడా మనకు వచ్చేటట్టుగా చేస్తాము. ఈ ఇసుక సిమెంట్తోనే చాలా బిల్డింగ్స్ మధ్యలో ఆగి ఉన్నాయి. అది వచ్చేస్తే అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకా డబ్బులు ఎక్కడైనా వేరే చోట మిగిలి ఉంటే అవసరమైన పాఠశాలకి కూడా వాటిని కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. అట్లాగే కొన్ని స్కూళ్ళలో కొన్ని వస్తువులు మిగిలి ఉన్నాయి నాడు నేడు కింద. అట్లాంటి వస్తువులు ఏవేవి మిగిలి ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి ఎక్కడ తక్కువ ఉన్నాయో ఆ స్కూల్స్ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. అయితే ముఖ్యంగా టీచర్స్ అయితే కొంచెం అక్కడక్కడ తక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్న చోట మిగిలిగా ఉన్న టీచర్స్ని ఆ స్కూళ్ళకి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ మెగా డిఎస్సి ద్వారా మన జిల్లాకు టీచర్స్ కొత్త రిక్రూట్మెంట్ వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు సఫిషియెంట్గా స్టాఫ్ ఉంటుంది. అంతవరకు కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము పిల్లలకి ఇబ్బంది లేకుండా క్లాసెస్ రన్ చేయాలని నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం అన్ని చోట్ల కూడా బాగా సక్రమంగా జరుగుతూ ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని నేను వెళ్ళి పరిష్కరిస్తున్నాను. మిడ్ డే మీల్స్ కూడా అమౌంట్ ఎప్పటికప్పుడు వస్తుంది. ఎక్కడ అయితే మేజర్గా ఇబ్బంది అయితే లేదు. పరీక్షలు దగ్గరగా ఉన్నాయి. మరి మన జిల్లాలో ఉన్న అందరు పిల్లలు కూడా పాస్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసం మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే 8 నుంచి 9 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 5 వరకు వాళ్ళకు స్టడీ అవర్స్ పెట్టడం జరిగింది. అట్లాగే 100 days ప్లాన్ అని ప్రతిరోజు పిల్లలకి ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్లో ఎంతమంది పిల్లలు వెనకబడి ఉన్నారో గుర్తించడం, వాళ్ళకి మళ్ళీ అవి ఏవైతే ఏ చాప్టర్లో ఎగ్జామ్ పెట్టాము ఆ చాప్టర్ను మళ్ళీ వాళ్ళకి తెలియచేయడం, అలాగా పిల్లలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం, వీటి ద్వారా 10th క్లాస్ ఈసారి మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా మనం చర్యలు తీసుకుంటాం.